అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నరదృష్టి ఎక్కువగా పడే 4 రాసుల వారు ఎవరో ఈ వీడియోలో చూద్దాం. చెడు కన్నా చెడు కన్ను లేదా చెడు దృష్టి ఒక మనిషిని హాని కలిగిస్తుందని చాలామంది నమ్ముతారు. చాలా కాలంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో ఇది భాగంగా ఉంది. జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని రాసుల వారు ఆకర్షిస్తూ ఇతరుల దృష్టిలో త్వరగా పడతారు. అలాంటి వారికి ఎక్కువగా దిష్టి తగిలే అవకాశం ఉంటుంది. వారెవరో ఈ వీడియోలో చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలాంటి వారు ఎక్కువగా చెడు కన్నుకు గురవుతారు. ఎక్కువగా దిష్టి తగులుతూ ఉంటుంది. మరి ఆ రాశుల గురించి తెలుసుకుందాం. ఇందులో మీ రాశి కూడా ఉందేమో ఒకసారి చూసుకోండి. ముందుగా మొదటి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు త్వరగా దిష్టికి గురవుతారు. సులువుగా ఇతరులను ఆకర్షిస్తారు. రహస్యాలన్నీ ఉంచగలుగుతారు. ఇతరుల అసూయ పడేలా వీళ్ళ స్వభావం అనేది ఉంటుంది. అందుకని సులువుగా నరదృష్టి వంటి వాటికి వీరు ఎక్కువగా గురవుతూ ఉంటారు. ఇలా ప్రతికూల శక్తుల్ని సులభంగా గ్రహించేలా చేస్తుంది. చెడు దృష్టి బారిన పడకుండా ఉండడానికి కొన్ని పరిహారాలను పాటిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. అయితే ఇక రెండవ రాశి సింహరాశి. సింహరాశి వారు కూడా సులువుగా ఇతరుల దృష్టిలో పడతారు. చెడు దృష్టికి గురవుతారు. వీరికి నమ్మకం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరు ప్రేమ కారణంగా కూడా సులువుగా ఇతరుల అసూయ పడుతూ ఉంటారు. ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. నా దృష్టి వంటివి తగిలితే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. చెడు కన్ను సూచించే విధంగా జ్యువెలరీని వేసుకుంటూ మంచిది. ఇక మీనరాశి వారు సులువుగా ఇతరులను ఆకట్టుకుంటారు. ఈజీగా వీళ్ళు కూడా నా దృష్టికి గురవుతారు. మీనరాశి వాళ్ళు దయతో ఉంటారు. తరచుగా వారి చుట్టూ ఉన్న వారి భావోద్వేగాలను గ్రహిస్తారు. ఈ కనెక్షన్ వల్ల చెడు కన్నుకు గురవుతారు. అలాగే వీళ్ళలో ఉండే స్కిల్స్ ఇతరులకు అసూయ పడేటట్టు చేస్తాయి. ధ్యానం చేయడంతో పాటుగా కొన్ని రకాల రాళ్ళను పెట్టుకుంటే చెడు దృష్టి పడకుండా ఉంటుంది. ఇక నాలుగవ రాశి తులారాశి. తులారాశి వారు కూడా సులువుగా చెడు దృష్టి బారిన పడతారు. మనోజ్ఞత, చక్కదనం, సామరసం సంబంధాలను ఏర్పరచుకుంటూ ఎక్కువగా ఇతరులు అసూయ పడేలా వీళ్ళ ప్రవర్తన ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు చాలా మంచివారు. అందరికీ సహాయపడతారు. ఇతరులు చెడు దృష్టి పడుతుంది ఈజీగా. తులారాశి వారు ప్రతికూల శక్తిని గ్రహించినప్పుడు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటివి జరగకుండా ఉండడానికి కొన్ని పరిహారాలను పాటించడం చాలా మంచిది. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారు ఎమోషనల్గా ఉంటారు. వీళ్ళు ప్రేమించే వారికి దగ్గరగా ఉంటారు. ఎంతో ఎక్కువగా ప్రేమిస్తారు. ఇది చూసి కొంతమందికి వాళ్ళపై అసూయ కలుగుతుంది. చెడు దృష్టి బారిన పడతారు. ఇంటిని కుటుంబ సాంప్రదాయ ఆచారాలను ఉపయోగించి ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉప్పు లేదంటే స్ఫటికని ఉంచడం వంటిని చేస్తే ఇతరుల దృష్టి అనేది మీ ఇంటి మీద మీ పైన పడదు. ఈ పరిహారాలను పాటిస్తే చెడు దృష్టి పడదు. ఉప్పు నీటితో స్నానం చేయడం, ఇంటి ముందు స్ఫటికను పెట్టడం, ఈవిల్ ఐ కలిగిన వాటిని ధరించడం వంటివి చేయవచ్చు. వీటి వల్ల నరదృష్టి బాధలు ఉండవు. నరదృష్టికి నల్లరాయి అయినా కరిగిపోతాయి అని అంటారు. నరదృష్టి అనేది చాలా ప్రమాదకరం. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి నరదృష్టి బాధల నుంచి బయటపడడం చాలా అవసరం. కాబట్టి పైన చెప్పిన విధంగా జాగ్రత్త పడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.